526 elephants ఉంటాయి. ప్రతి ఎలిఫెంట్స్ ఒకదానికొకటి శివసత్వం ట్రైబల్ లేక్ తర్వాత మీడియా కట్టిన తర్వాత అప్పుడు తెలుసుకొని వచ్చి రాజకీయాలు అంతవరకు రాలేదు సార్. ఏంటంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ టు బ్యాక్ రెండు వైపులా ఈ ఫోటోకే వాళ్ళకి ముందు పెడతా మీరు వెనక్కి రాక బైక్ లేకపోతే ముందురా ప్రపోజల్ ఉంది సార్. ఆల్రెడీ కొంత సీసీ రోడ్డు కూడా ప్రపోజల్ ఇంకా డ్యామేజ్ అయినాకనే కార్యక్రమం మొదలు పెట్టారు సార్, మొదలు చేస్తారు. ఇప్పుడు అది కూడా సరిగ్గా వినలేదైతే నేను 25 లక్షలు అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ 25 లక్షలకు ఫోటో మొదటి ఫైల్. దేవుని మీద భక్తి ఎంత ఉందో మాకు చరిత్ర మీద అంత భక్తి ఉంది. ఆ రోజు నిజాం ప్రభు ములుగ్ నియోజకవర్గం వెంకటాపూర్ మండల జేఏసీ వారు ఈ కాకతీయ ఉత్సవాల కోసము నిధులు కేటాయించి 300 కోట్ల నిధులు కేటాయించి దాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక పిటిషన్ ఇచ్చే ఆలోచనతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర ఈ చారిత్రాత్మకమైనటువంటి రామప్ప దేవాలయం నుంచి ప్రారంభమై పాలంపేట వెంకటాపూర్ మీదుగా ములుగు చేరుకుంటుంది. ములుగులో ఉన్నటువంటి ఆర్డీఓకు ఈ పిటిషన్ వినతి పత్రాన్ని వారు సమర్పిస్తారు. వారి ద్వారా ప్రభుత్వానికి ఈ విజ్ఞాపన తెలియజేస్తారు. ఈ సందర్భంగా మేమంతా ఆలోచించుకొని ఒకటే చెప్పదలుచుకున్నాం. మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం తరఫున చిరంజీవి గారు టూరిజం శాఖ మంత్రిగా 25 లక్షలు కేటాయించారో అది ఈ ఉత్సవాల నిర్వహణకు ఏ మేరకు చాలదు అని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆ చెక్కును వాపస్ పంపాలని కూడా మేము కోరుతున్నాం. ఈ ఉత్సవాల నిర్వహణకు గాను 300 కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ 300 కోట్లు కేటాయించి దీన్ని సరిగ్గా నిర్వహిస్తారా లేదా తేల్చి చెప్పాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ జిల్లా తరఫు నుంచి వాళ్ళ 2 రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు, ఒకరు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, ఒకరు చీఫ్ విప్గా వ్యవహరిస్తున్నారు. మరి వీరందరూ కూడా పూనుకొని కాకతీయ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫు నుంచి 300 కోట్లు మంజూరు చేయించలేకపోతే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 1 జనవరి దాకా చూస్తాం. 1 జనవరి నుంచి మేమే జేఏసీ ఆధ్వర్యంలో ఈ కాకతీయ ఉత్సవాలను ప్రజల తరఫు నుంచి ప్రజలకు నచ్చిన రీతిలో మేము నిర్వహించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. కనుక ప్రభుత్వం తరఫు నుంచి మరి నిధులు మంజూరు చేసి విజయవంతంగా నిర్వహిస్తారా లేదా తేల్చి చెప్పాలి. లేని ఎడల మరి 2013లో ఈ కార్యక్రమాన్ని మేమే నిర్వహిస్తామని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. జై తెలంగాణ.